నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? సో, నేను 'శుభం' మూవీ చూసానని చెప్పాను కదా! ఆ మూవీలో స్టోరీ లైన్ ఏంటంటే సీరియల్స్‌కి, ఆడవాళ్ళకి ఉన్న కనెక్షన్‌ని బేస్ చేసుకొని తీశారు. సో, ఇదంతా చూసిన తర్వాత నేను ఆలోచించాను. ఏంటంటే, నేను కనెక్ట్ అయిన సీరియల్స్ ఏంటబ్బా! నేను బాగా చూసిన సీరియల్స్ ఏంటి? అసలు ఆడవాళ్ళు ఎందుకు సీరియల్స్‌కి కనెక్ట్ అవుతారు? అని అనలైజ్ చేశాను. దాని ద్వారా కొన్ని పాయింట్స్ చెప్తాను. అదేంటంటే, ముందుగా నేను చూసిన సీరియల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి హిందీలో చూశాను నేను. నేమ్ తెలుగులో అది డబ్ అయింది సీరియల్. దాని పేరేంటంటే 'కోడల కోడల కొడుకు పెళ్ళామ' అండ్ సెకండ్ వన్ వచ్చేసి హిందీలోనే చూశాను ఆ సీరియల్ కూడా. ఆ సీరియల్ నేమ్ అయితే గుర్తుకులేదు. చాలా ఇయర్స్ అయిపోయింది. కానీ అందులో హీరో వచ్చేసి జిలేబీలు తయారు చేస్తారు. హీరోయిన్ ఏమో ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. ఆ సీరియల్ ఒకటి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంకా మనందరికి ఇష్టమైన 'కార్తీక దీపం' సీరియల్ చూశాను. సో, ఇందులో ఏంటంటే వీటి ద్వారా అనలైజ్ చేస్తే ఫస్ట్ సీరియల్ ఏంటంటే ఆ సీరియల్‌లో అబ్బాయి హీరో వచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ చాలా రిచ్ పర్సన్ అన్నట్లు. హీరోయిన్ ఏంటంటే పూర్ అన్‌ఎడ్యుకేటెడ్. సో, హీరో వాళ్ళ మదర్ ఫోర్స్ చేయడం వల్ల హీరోయిన్‌ని హీరో పెళ్లి చేసుకుంటాడు. సో, పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి ఏం తెలీదు కదా! హీరోయిన్‌కి ఏం తెలీదు కదా! సో, తనొచ్చి ఫ్యామిలీలో ఎలా మింగిల్ అవుద్ది అనేసి ఆ క్యూరియాసిటీ ఉండేది. సో, దాని ద్వారా ఇక్కడ ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీ వల్ల చూడడం జరిగింది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే సెకండ్ సీరియల్‌లో హీరో జిలేబీలు తయారు చేస్తా ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఒక యాక్సిడెంట్‌లో చనిపోతారన్నట్లు. సో, వాళ్ళ బ్రదర్ ఫారెన్ ఎళ్ళాల్సొస్తది. హీరోయిన్ ఏమో డిగ్రీ వరకే చదువుకుంటది. సో, వాళ్ళిద్దరూ ఫారెన్ ఎళ్ళాలంటే వాళ్ళ అన్నయ్య, వదిన ఫారెన్ ఎళ్ళాలంటే ఈ అమ్మాయికి పెళ్లి చేసేయాలి. సో, అలా ఒక మ్యాచ్ చూస్తారు. సో, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసేస్తారు. తర్వాత హీరో తన ఇష్టాలను గమనించి తెలుసుకొని హీరోయిన్‌ని ఐపీఎస్ ఆఫీసర్ చేస్తాడు. అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ మనకందరికీ తెలిసిందే 'కార్తీక దీపం'. 'కార్తీక దీపంలో' ఫస్ట్ నుంచే ఏంటంటే కలర్ డిస్క్రిమినేషన్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో, తన స్టెప్ మదర్ ద్వారా హీరోయిన్ పెళ్ళికి ముందు చాలా బాధలు అనుభవిస్తది. మనందరికీ తెలిసిందే. సో, కార్తీక్ పెళ్లి చేసుకుంటాడు. సో, కార్తీక్ పెళ్లి చేసుకున్న తర్వాత దీప కార్తీక్ వాళ్ళ మదర్ ఎవరు? సౌందర్య గదా! పేర్లు కూడా చూడండి ఎంత చక్కగా గుర్తున్నాయో. సో, ఆ సౌందర్యకి దీప నచ్చదు. తర్వాత సౌందర్యకి నచ్చింది హమ్మయ్య అనుకునే లోపు మౌనిక ఎంటర్ అవుతుంది గదా! మౌనిక ఎంటర్ అవ్వడం వల్ల అబ్బా! తనెందుకొచ్చింది వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరు బాగున్నారు కదా! అనేసి మనం అనుకుంటాం. సో, సీరియల్‌ని వన్ స్టెప్ బై స్టెప్ డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తాడు. నచ్చుతది. సో, ఈ 3 సీరియల్స్ ద్వారా నేను అనలైజ్ చేసి చెప్తుందేంటంటే, సీరియల్స్ మనకెందుకు నచ్చుతాయి అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే, మనము ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం. క్యారెక్టర్‌కి. ఏంటంటే, మనము కొన్ని క్యారెక్టర్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి చూసేస్తూ ఉంటాం అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ డిస్క్రిమినేషన్ ఉందనుకోండి. సో, స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు దానికి కనెక్ట్ అవుతారు. అండ్ స్టెప్ మదర్ సో, మదర్ లేని వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళు కనెక్ట్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే తనకి కెరీర్‌లో చాలా ముందుకు వెళ్ళాలని ఉంటుంది. అలాంటి సపోర్ట్ ఉండదు. సో, అలాంటి వాళ్ళేంటంటే పర్టిక్యులర్ క్యారెక్టర్‌లో వాళ్ళని వాళ్ళు చూసుకొని ఎమోషనల్‌గా సాటిస్ఫై అవుతూ ఉంటారు. ఇంకొకటేంటంటే సీరియల్స్‌లో మన కల్చర్‌కి దగ్గరగా తీయడం వల్ల మనం ఇంట్రెస్టింగ్‌గా చూడడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇంకొకటేంటంటే మనం చేయలేని వాటిని సీరియల్స్‌లో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా! సో, ఆ క్యారెక్టర్‌ని చూసి ఆ విధంగా కూడా మనం ఎమోషనల్‌గా సాటిస్ఫై అవుతూ ఉంటాం. సో, అందుకనే అవి మనకి చాలా దగ్గరగా అనిపిస్తాయి. ఆ క్యారెక్టర్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి చూడడం ద్వారా మనము సీరియల్స్‌ని బాగా ఇష్టపడుతూ ఉంటాము. సో, ఇది నేను అనలైజ్ చేసింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.